ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా కార్యక్రమాల్లో కానీ మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి విధానాలన్నీ కూడా క్రమీకరణ చేసుకున్నాం. ఇవాళ పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, రేషన్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు ఎక్కడా కూడా ఏలెత్తి చూపించకుండా కార్యక్రమాలు చేశాం. ఇవాళ మరి తల్లికి వందనం కింద నారా లోకేష్ గారు చాలామంది అన్నారు తల్లికి వందనం సాధ్యం కాదన్నారు. కేవలం 42 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇవాళ 67 లక్షల మందికి మనం ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక రికార్డ్ అని మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం చూసాం అన్ని కార్యక్రమాలు మనం చేసుకెళ్తున్నాం. ఆగిపోయిన పోలవరం స్టార్ట్ చేశాం, రాజధానుల పనులు స్టార్ట్ చేసుకున్నాం. మొన్న ఏదైతే ప్రపంచ స్థాయిలో ఎవరూ సాధ్యం కానీ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి వ్యవస్థ మనకుంది, పార్టీ స్ట్రెంత్ మనకుంది, కార్యకర్తలు మనకున్నారు. సభ్యత్వాలు పిలిపిస్తే ఇవాళ 1 కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఏకైక పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అని కూడా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.